హలో వెల్కమ్ టు 10 Max. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా బడ్జెట్ టాపిక్ పై మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ముందనుకున్న 800 కోట్ల బడ్జెట్ కాస్త నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవుతుందనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఈ మంత్ లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో మహేష్ రాజమౌళి సినిమాని మించిపోతుంది అని తెలియడంతో షాక్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. అంతలా ఈ సినిమాలో బన్నీతో అట్లీ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయించేందుకు రెడీ అవుతున్నారు అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది అందరిలో. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ అట్లీ సినిమాని భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమాకయ్యే బడ్జెట్ ముందుగా అనుకున్న 800 కోట్లకు మించి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే సినిమాని హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో హై టెక్నికల్ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూపించని రేంజ్ లో సినిమా ఉండబోతోందని హింట్ ఇస్తూ వస్తున్నారు డైరెక్టర్ అట్లీ. స్క్రిప్ట్ లో విషయం ఉంది కాబట్టే బడ్జెట్ విషయంలో సన్ పిక్చర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని సమాచారం. విజువల్ వండర్ గా నెవర్ బిఫోర్ రేంజ్ లో హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోన్న బన్నీ అట్లీ సినిమాకి ముందుగా ఎంత లేదన్నా 800 కోట్లకు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయింది సన్ పిక్చర్స్. ఇప్పుడు స్టోరీ డిమాండ్ చేస్తూ ఉండడంతో అదనంగా బడ్జెట్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్ కళానిధి మారన్. ఎంత లేదన్నా బన్నీ అట్లీ ప్రాజెక్ట్ బడ్జెట్ మరో 300 కోట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మహేష్ రాజమౌళి 1000 కోట్ల బడ్జెట్ సినిమాని దాటేసింది బన్నీ అట్లీ సినిమా. అయితే పుష్ప 2తో బన్నీ 1800 కోట్లు, జవాన్ తో అట్లీ 1000 కోట్లకు పైగా కలెక్షన్ల రికార్డ్ చూసే సన్ పిక్చర్స్ ఇంత డేరింగ్ గా బడ్జెట్ పెంచేసింది అంటున్నారు జనాలు. మరి చూడాలి ఈ రేంజ్ బడ్జెట్ తో వస్తోన్న బన్నీ అట్లీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో అనేది. హీరోలు అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. స్టోరీ డిమాండ్ చేస్తే విలన్ గాను మెప్పించాలి. ప్రజెంట్ ఈ రూట్ లోకి వచ్చేశారు అక్కినేని నాగార్జున. కూలీ సినిమాలో విలన్ తానేనని రివీల్ చేసి రజనీకాంత్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కెరీర్ లో నాగ్ మరో నయా స్ట్రాటజీని సెట్ చేస్తున్నారని ఎగ్జైట్ అవుతున్నారు అక్కినేని అభిమానులు. ప్రజెంట్ కుబేర సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున కూలీ సినిమాలోని తన రోల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కూలీ సినిమాలో విలన్ తానే అని రివీల్ చేసి సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నాగ్ చేసిన కామెంట్స్ తో కూలీ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, ఎలివేషన్ షాట్స్ ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. స్క్రీన్ పై రజనీకాంత్ హీరోయిజాన్ని విలన్ గా నాగార్జున ఎలా డామినేట్ చేసి ఉంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. కెరియర్ పరంగా 100 సినిమాలకి దగ్గరవుతున్న అక్కినేని నాగార్జున కూలీ సినిమాలో విలన్ గా చేస్తూ నయా స్ట్రాటజీని సెట్ చేస్తున్నారు. నిజానికి నాగార్జునకు ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొత్త కాదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి అనేక ప్రయోగాలు చేశారు నాగార్జున. కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం, కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా చాలా విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడమే కాదు అందులో సక్సెస్ కూడా అయ్యారు కింగ్ నాగ్. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అని చెప్పుకుంటున్నాం కానీ అప్పట్లోనే అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ట్రాక్ రికార్డ్ నాగార్జున సొంతం. సూపర్ స్టార్ రజనీకాంత్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న కూలీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ క్యాస్ట్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 375 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక కూలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసే సెన్సేషన్ ని బట్టి నాగార్జున మరిన్ని పవర్ఫుల్ రోల్స్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. సినిమా బిజినెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఓటీటీ రైట్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాల్ని బిగ్ నెంబర్స్ తో డీల్ క్లోజ్ చేసుకుని సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఓటీటీ రైట్స్ విషయంలో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది రామ్ చరణ్ పెద్ది సినిమా. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పెద్ది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ ని 105 కోట్లకు సొంతం చేసుకుంది. 50% షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా 100 కోట్ల బిజినెస్ చేసి ఓటీటీ రైట్స్ విషయంలో న్యూ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో రిలీజ్ తర్వాత పెద్ది సినిమా మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఓటీటీ రైట్స్ విషయంలో విపరీతమైన హైప్ జనరేట్ చేసిన సినిమా జననాయకన్. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హెచ్ వినోద్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని 121 కోట్లకు డీల్ క్లోజ్ చేసుకుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. విజయ్ చివరి సినిమా కావడంతోనే ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటోంది కోలీవుడ్ మీడియా. డిజిటల్ రైట్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్లో హైప్ ఉన్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమాపై సౌత్లోనే కాకుండా నార్త్లోనూ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ యష్ రాజ్ ఫిల్మ్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి అమెజాన్, నెట్ఫ్లిక్స్ సంస్థలు. ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతోన్న వార్ 2 ఓటీటీ రైట్స్ 60 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య, బోయపాటి సీను కాంబినేషన్లో వస్తోన్న అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అఖండ సినిమాకి సీక్వెల్ గా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాకి నేషనల్ వైడ్ బజ్ ఉంది. దీంతో ఓటీటీ రైట్స్ విషయంలోనూ బాలయ్య, బోయపాటి సినిమా అదిరిపోయే బిజినెస్ చేసేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న అఖండ 2 తాండవం ఓటీటీ రైట్స్ 40 నుంచి 50 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అఖండ 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓటీటీ లెక్కలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఇక ఓటీటీ రైట్స్ విషయంలోనూ ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తూ వస్తోంది చిరు అనిల్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన అనిల్ మెగాస్టార్ సినిమాతో బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నారు. సినిమా సెట్స్ మీద ఉండగానే ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మెగా ఎంటర్టైనర్ ఓటీటీ రైట్స్ 50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి అమెజాన్, నెట్ఫ్లిక్స్. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేసుకుని సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి భారీ బడ్జెట్ సినిమాలు. వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. టబు లాంటి వెర్సటైల్ యాక్ట్రెస్ ని తన ప్రాజెక్టులోకి తీసుకుని సినిమాపై హైప్ క్రియేట్ చేసిన ఈ డాషింగ్ డైరెక్టర్ లేటెస్ట్ గా సినిమాలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీని ఫిక్స్ చేశారు. దీంతో పూరి ఈసారి గట్టిగా కాదు కొత్తగా ట్రై చేస్తున్నారంటూ డిస్కషన్స్ మొదలు పెట్టేశారు ఆడియన్స్. స్క్రీన్ పై హీరోలను సరికొత్త క్యారెక్టరైజేషన్ లో చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస ఫెయిల్యూర్స్ తో వెనకబడిపోయారు. లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్ పూరి స్టామినాని బలంగా దెబ్బకొట్టాయి. పూరితో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దీంతో పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకున్నారంతా. అలాంటి టైంలో విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు పూరి. పాన్ ఇండియా మూవీగా తీస్తోన్న సేతుపతి ప్రాజెక్టులోకి క్రేజీ స్టార్ క్యాస్ట్ ని ఇన్వాల్వ్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఫిక్స్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు పూరి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తున్నారు సంయుక్త మీనన్. ఇందుకు సంబంధించి అఫీషియల్ ఫోటోని షేర్ చేశారు పూరి చార్మి. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. విజయ్ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి టబు కీ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ వర్క్ ని కంప్లీట్ చేశారు పూరి. అన్ని సెట్ అయితే ఈ మంత్ ఎండింగ్ నుంచే పూరి సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ప్రజెంట్ బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేస్తోంది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్, సార్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ విరూపాక్ష సినిమాతో తనలోని యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ప్రజెంట్ శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి, నిఖిల్ తో స్వయంభూ సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి ప్రాజెక్టులో హీరోయిన్ గా సెలెక్ట్ అవడంతో పూరి సేతుపతి ప్రాజెక్ట్ సంథింగ్ డిఫరెంట్ అనే క్యూరియాసిటీ కలుగుతోంది జనాల్లో. ముస్సోరిలో చిరు నయన్ సాంగ్, కిషోర్ తిరుమల సినిమాని స్టార్ట్ చేసిన రవితేజ, మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న రాజా సాబ్ కుబేరా, మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన నితిన్ తమ్ముడు సినిమా, అమీర్ ఖాన్ సినిమాకి సెన్సార్ కష్టాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ముస్సోరిలో జరుగుతున్న మెగా 157 ప్రాజెక్ట్ సెట్స్ లో జాయిన్ అయ్యారు హీరోయిన్ నయనతార. మెగా ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న RT76 సినిమాని స్టార్ట్ చేశారు రవితేజ. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. ప్రభాస్ ది రాజాసాబు మూవీ టీజర్ 59 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. కుబేరా మూవీ ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తోంది. నితిన్ తమ్ముడు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. సుహాస్ అప్కమింగ్ మూవీ ఓ భామా అయ్యో రామా జూలై 11 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సితారే జమీన్ పర్ సినిమాకి సెన్సార్ బోర్డు 2 కట్స్ చెప్పింది. అయితే సెన్సార్ నిర్ణయాన్ని అమీర్ ఖాన్ ఒప్పుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాళ్ళ 10 Max మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.